హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు సంతోష్ వెల్. మా దగ్గర నార్మల్గా అయితే ప్లెయిన్ ఫేస్ ఉండేదన్నమాట అమ్మవారిది. నేను ఇలాగ స్టోన్స్ తెచ్చి ఈసారి ఇంకొంచెం అట్రాక్ట్గా ఉండడానికి అని చెప్పి అన్నీ అలాగా ఫేస్ అంతా అలా డిజైన్ చేశాను అనమాట. నేనైతే స్టోన్ చైన్, బాల్ చైన్ అండ్ వెరైటీగా ఏదో థ్రెడ్ చైన్ లాగా ఉందన్నమాట. అగో చూపిస్తున్నాను కదా, సో అది కూడా ఉంది. నేను అవన్నీ తెచ్చుకొని నీట్గా అరేంజ్ చేశాను. నెక్స్ట్ సారీ డ్రేపింగ్ వచ్చేసి నేను ఎలా కడదానో చూపిద్దాం అనుకున్నాను, ఎందుకంటే వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు. మన వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ప్రశాంతంగా ఖాళీగా ఉన్నానని చెప్పి తొందరగా చేసేసాను, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అని చెప్పి వాళ్ళు లేనప్పుడే నేను స్టార్ట్ చేసేసా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు సంతోష్ వరల్డ్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం మార్నింగ్ ఇంకా చీకటిగానే ఉంది. 4కి అయితే లేచాను. నిన్న అయితే చేసిన ప్రిపరేషన్స్ అన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ వ్లాగ్ నిన్నటి నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. అలా పనుల వల్ల బ్యాక్ టు బ్యాక్ ఇండిపెండెన్స్ డే అండ్ వరలక్ష్మి వ్రతం అన్నీ ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ మా ఇంటి అమ్మవారిని నేనైతే నైట్ రెడీ చేశాను. అది ఎలా ఉందో చూడండి. ఎస్, హియర్ నైట్ అయితే రెడీ చేశాను అనమాట. ఇలాగా చక్కగా అన్నీ కుదిరాయి అమ్మవారికి. అండ్ నెక్స్ట్ ఆ స్టోన్స్ అవి పెట్టి చేయడంలో ఇంకొంచెం కళ వచ్చేసింది అనమాట, ముద్దు గుమ్మలాగా. చాలా బాగుంది. అండ్ మీరు కూడా చెప్పండి ఎలాగుందో కింద కామెంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వంట ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. అక్కడికి కూడా వెళ్ళి చూసేద్దాం. ఇల్లంతా బిజీగా ఉంది. అండ్ నెక్స్ట్ హియర్ ఇక్కడ వచ్చేసి అన్నం అవుతుంది. ఈ అన్నం వచ్చేసి పరవన్నానికి. అండ్ సేమియాకి ముందుగా రోస్ట్ చేసుకున్నాను అనమాట ఇలాగా. అండ్ కొమ్మశనగలు కూడా ఉడకబెట్టేసాను, కొన్ని వాయినం అయితే ఇవ్వడానికి అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు అవుతుంది గ్రైండర్లో. తిరగలేక తిరుగుతుంది, ఎందుకంటే గార్లిక్ కాబట్టి ఇలాగే తిప్పాలి. సో అదైతే ప్రస్తుతానికి ఇక్కడ అవుతుంది. పప్పు అయితే ప్రిపరేషన్స్ అయితే అవుతానే ఉన్నాయి, చూస్తూనే ఉండండి, అస్సలు మిస్ అవ్వద్దు. ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి అండ్ చివరి వరకు చూడండి. ఈసారి పూజ అయితే కొంచెం టెన్షన్ పడ్డాను. ఎలాగైతే ఇది ఏటి కొత్త ఇల్లు కదా, ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎక్కడ చెయ్యాలి, ఏటి అలాగని చెప్పి ఇంకా ఫైనల్గా ఇక్కడ ఇలా బ్యాక్గ్రౌండ్లో ఇలా ఏమైనా వేసేసి ఇంకా చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి నిన్నంతా ప్రిపేర్ అయితేనే ఉన్నాను అనమాట. నిన్న 3 days నుండి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను ఇలా చేయడానికి. సో మొత్తానికి ఫైనల్ అయితే ఇలా కుదిరింది. మంచిగా పూజ కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను. సో చూస్తూనే ఉండండి. నేను కూడా రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ ప్రసాదాలు అన్నీ రెడీ చేశాను. ఇంకా పూజకి అరేంజ్ చేయడమే ఉందన్నమాట. ఇప్పుడు తర్వాత అదే నేను మ్యాక్సిమం 8 కల్లా కంప్లీట్ చేసి పూజలో కూర్చుని పోవాలనుకున్నా, కానీ ఎప్పుడు అనుకున్నది జరగదు కదా. అదే ముందుగా ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏంటంటే, అమ్మవారిని ఎలా రెడీ చేసాము మనం కూడా సేమ్ అలాగే రెడీ అవ్వాలంట. సో అదే స్టైల్లో నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ప్రసాదాలు అన్నీ చేస్తాను కష్టపడి మనమే. పులిహోర అండ్ ఇది వచ్చేసి కొబ్బరి అన్నం చేశాను. వడలు అండ్ బూర్లు వచ్చేసి అక్క పంపించింది అనమాట. మనకి బూర్లు అంత పెద్దగా రావు. బూర్లు కానీ చేసి ఉండేటట్టు అయితే ఇంకో గంట లేట్ అవుదును మళ్ళీని. అండ్ కొమ్మ శనగలు ఇవి వచ్చేసి తాంబూలం ఇవ్వడానికి. అండ్ సేమియా, పరవన్నం, పెరుగన్నం అనమాట, సరివిడి, వడపప్పు. అండ్ ఇప్పుడు ఇవి వచ్చే నెక్స్ట్ ఇది ఇంకా చేసుకోవాలి రవ్వ బూరి. ఇది నీట్గా కొద్ది నెయ్యి అప్లై చేసి కొద్ది నీట్గా చేసి అక్కడ సెట్ చేసేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు పూజకి అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. అండ్ అక్కడ సెట్ చేయడమే ఉంది. సెట్ చేసినాక చూద్దాం. అండ్ ఇది మా డైనింగ్ టేబుల్ తెచ్చిన కానీ ఇదే ఫస్ట్ టైం నిండుగా ఉండడం అనమాట. అది చూస్తూనే ఉండండి. ఇక్కడ వచ్చేసి సైడ్లో పసుపు రాసి పాదాలు ఉంటాయి కదా, ఇలాగా అచ్చులు ఉన్నాయన్నమాట రౌండ్గా. అందుమీద ముగ్గు పిండేసి అలా పాదాలు వేసాను. అమ్మవారు మన ఇంట్లోకి వస్తున్నట్టు అలా ప్రతి పాదం మీద పువ్వులు ఉన్నాయి కదా అని చెప్పి నేను మా చిన్నోడు వచ్చేసి డెకరేట్ చేస్తున్నాం. మనం ఏ పని చేస్తే మనోడు దానికి అడ్డంగా ఉంటాడు కాబట్టి వాడు పువ్వులు అది తీసుకొని అక్కడ పెడతానని చెప్తున్నాడు. మన పెద్దోడు మిస్ అయ్యాడు, ఎందుకంటే ఇద్దరు ఉంటే నన్ను
అస్సలు ప్రశాంతంగా పూజ చేసుకొనివ్వరని చెప్పి మా డాడీ వస్తే నేను నిన్న పంపించాను వాడిని ఊరు. ఇంకా వీడైతే మన దగ్గర ఉన్నాడు. ఇద్దరు అక్కడికి వెళ్తే అక్కడ మా మమ్మీని చేసుకొనివ్వరు సమింగన, అందుకని చెప్పి ఒకరిని ఇక్కడ ఒకరిని అక్కడ ఉంచేసాను అనమాట. ఇంకా మొత్తానికైతే నేను ఇలా ముగ్గులు అయితే వేసేసాను అండ్ చాలా బాగా వచ్చాయి. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇది వచ్చేసి స్టెప్స్, ప్రతి స్టెప్కి అలా పసుపు రాసి బొట్లు పెట్టి అలా పాదాలు కూడా వేసాను అనమాట. అండ్ రెండు సైడ్ మేము ఇంతకుముందు ఉన్న పెందుతి ఇంట్లోనైతే అక్కడ బ్లాక్ స్టెప్స్ అవ్వడం వల్ల అంత క్లియర్గా ఉండేది, కానీ ఎప్పుడు ఇంతలా చేసేవారం కాదు, జస్ట్ ముగ్గులు వేసేవారు. ఇది వచ్చేసి మా పక్కింటి వాళ్ళ ఇల్లు, వాళ్ళు కూడా నీట్గా చేశారు. అండ్ మా ఇంటికి ఎల్లో వేలో నేను ఇలాగా మధ్యలో వేస్తే పిల్లలు తొక్కేస్తారని చెప్పి నేను సైడ్కి అయితే వేసాను అనమాట అందంగానే. ఎస్, లక్ష్మీదేవి మన ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. చదువు, పంతులు ఏ మంత్రాలు చదువుతారు? చదువు చదువు. ఓకే. మొత్తానికి పూజ అయితే స్టార్ట్ చేసేసరికి 10 అయిపోయింది అనమాట. ఇప్పుడైతే కలశం పూజ జరుగుతుంది. కలశాన్ని ఇంకా అక్కడ పెట్టాను అనమాట. పక్కన అన్నీ అరేంజ్ చేసుకొని మండపంలో పెట్టాలి, అది తెలియక నేను ముందే కలశాన్ని పెట్టేశాను. ఇంకా పూజ అయితే అవుతానే ఉందన్నమాట. మొత్తానికి అలాగైతే సెట్ చేస్తాను. తాంబూలం ఇస్తాం కదా, అది కూడా నేను 5గురికి ఇద్దాం అనుకున్నాను. అవి కూడా పక్కన ఎవరి వాళ్ళకే సెట్ చేస్తాను అనమాట. అమ్మవారిది కూడా, అమ్మవారికి చీర గాజులు అన్నీ కూడా పెట్టేశాను. పెట్టేసి ఇంక పూజ అయిపోయింది. హారతి కూడా ఇస్తాను. ప్రతి టైం పూజ చేసినప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను అనమాట. ఈ స్పెషల్గా పూజ గురించి నేను వెండి పువ్వులు కొన్నాను. 108తో పూజ చేస్తారనమాట. ఆ పువ్వులు కొంటే పువ్వులు వచ్చేసి నేను వేయడం మర్చిపోయాను. అవి మధ్యలో అష్టోత్తరాలు చదివినప్పుడు వేస్తారు, నాకైతే తెలియక నేనైతే వేయడం మర్చిపోయాను. ఇంక లాస్ట్లో ఇంకా అలాగే అమ్మవారి ముందే అయితే వేసేసాను అనమాట. ఇంతకు ముందు ఎప్పుడు వాడలేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు వేయాలో తెలియక అయితే వేసాను. నేను ప్రతి ఇయర్ ఫోన్లో అయితే పూజ పెట్టేసుకొని అలా కూర్చొని చేసేసుకుంటుంటాను అనమాట. ఏవైనా కావాలంటే అన్నీ సంతు అందించేస్తాడు, మా హస్బెండ్ వచ్చేసి అన్నీ ఇచ్చేస్తారు. నేను కూర్చొని పూజ అయితే చేస్తూ ఉంటాను. వన్స్ కూర్చున్న తర్వాత లేవడం మ్యాక్సిమం నేనే అన్నీ తెచ్చుకుంటాను. ఇఫ్ ఇంపార్టెంట్గా ఏమైనా ఉంటే సంతు అయితే అది చేస్తారు. ఇంకా ఆ పువ్వులు కూడా పూజ చేసిన తర్వాత ఇంకా హారతి అయితే మొత్తానికి ముందు ఇస్తాను. ఇంకా మధ్యలో ఒక టైం చేసినప్పుడు ఇవ్వాలి, అలాగే ఉంటుంది అనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అది ఇష్టంతో చేసిన పూజ ఇదే అనమాట. నేను 1 మంత్ ఆర్ వీక్ నుండి నేను అలాగా ప్లాన్ చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి కొత్తగా పెట్టాలి అలాగని చెప్పి. ఈసారి కొత్తగా వచ్చేసి అమ్మవారికి జడ కొన్నాను. ఆ జడ పైన పెట్టిన పువ్వులు అండ్ ఫేస్ కూడా నేను స్టోన్తో నీట్గా డెకరేషన్ చేశాను అనమాట. మెయిన్ అదే స్టార్టింగ్లో మీకు చెప్పాలనుకున్నాను, నేనైతే మర్చిపోయాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తానికి మా అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మా ఆయన కాలికి అయితే దండం పెట్టేశాను అనమాట. నేను పూజ అంతా హ్యాపీగా చేసుకున్నానని ఆనందపడిపోతే నేను అదే రోజు కాలు మొక్కానని తను హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అది మొత్తానికి ఇక్కడ కూడా నేనే చెప్తున్నాను, నా మాట వినాలి. అయితే ఆల్మోస్ట్ పూజ అయ్యేసరికి 11:30 ఇలాగే అయిపోయింది. ఇంకా లేదు వాయినాలు ఇచ్చేయాలి, ఎందుకంటే మళ్ళీ 12 దాటిపోతే లేదు అని కొందరు అంటారు. అదేవిధంగా 12 దాటిపోయినా సరే పర్లేదు, ఈ రోజంతా ఇవ్వచ్చు అని చెప్పి కొందరు అంటారు అనమాట. ఇంకా మొత్తానికి అయితే ఫస్ట్ అక్కనైతే పిలిచి తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇంకా ఇలాగా నేను బయట అరేంజ్ చేసుకున్నాను. బయట చాలా సందులాగా ఉంది, ఇంకా అయినా సరే ఇంట్లో తక్కువ స్పేస్ ఉండడం వల్ల ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయి అక్క అయితే వచ్చిందనమాట తాంబూలం తీసుకోవడానికి. ఇలా పసుపు రాసి కాలికి పారాని
పెట్టి అప్పుడు వాయినం ఇవ్వడానికి ఇంట్లోకి తీసుకెళ్తాం. యాక్చువల్లీ అమ్మవారి ముందు కూర్చోబెట్టి అలా చేయాలి. వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారితో సమానంగా. నేనైతే పసుపు అంటిపోద్దని చెప్పి బయట పెట్టేసా. ఇంకా యథావిధిగా ఫార్మాలిటీ ప్రకారం గంధం పెట్టి బొట్టు పెట్టి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ తీసుకొని తాంబూలం ఇచ్చేసాను అనమాట. ఇక్కడైతే చాలామంది తాంబూలానికి పిలిచారు, నన్ను కూడా. నేను వెళ్ళాను, వాళ్ళు కూడా నేను పిలిచాను. యాక్చువల్లీ 5 మెంబర్స్కి ప్రతి ఇయర్ ఇస్తాను, అదే ఆనవాయితీగా పెట్టుకొని. కానీ ఇక్కడ అలా కాదు, 5కి ఎక్కువ మంది ఎంతమందికి ఇచ్చుకున్నా పర్లేదు అని చెప్పి అన్నారనమాట. ఇంకా నేను కూడా ఎవరైతే నన్ను పిలిచారో వాళ్ళందరికీ నేను కూడా పిలిచి వాయినం ఇవ్వడం జరిగింది. అవన్నీ షూట్ చేయడానికి ఎవరు లేక నేనైతే షూట్ చేయలేదన్నమాట. ప్రస్తుతానికి చాలా బాగా జరిగింది ఇయర్. నేను చిన్న టెన్షన్. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, పూజ అయితే మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా దీపాలు కూడా కొండెక్కిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీపం వెలిగించుకొని నేను అమ్మవారికి ఏ చీర అయితే పెట్టినా ఆ చీర కట్టుకున్నాను. ఇప్పుడు ఈ చీర కట్టుకొని గుడికి వెళ్ళాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే ఆ చీర కట్టుకొని మరుసటి రోజు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి అలా వెళ్ళేవారు అనమాట. ఇక్కడ గాడ్ గ్రేస్ మనకి పక్కనే దుర్గాదేవి గుడి ఉందన్నమాట. అందుకు సో ఎలాగా శుక్రవారం దుర్గాదేవి వరలక్ష్మిలతో అంతా చేసుకున్నాం. ఈరోజు గుడికి వెళ్ళి వస్తే మంచిది. సో ఇక్కడ వాళ్ళందరూ అదే. సో మనం ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా పద్ధతులు పాటించేయాలి. ఇంకా అది కూడా నేర్చేసుకున్నాం. అండ్ మార్నింగ్ అయితే చాలా మందికి తాంబూలం ఇచ్చి పూజ అయితే ఎక్సలెంట్గా అయ్యింది, చాలా బాగా జరిగింది అనమాట. అండ్ అక్కడ పెందులో తాంబూలం ఇవ్వడానికి అందరూ నక్కుకునేవారిని, ఎవరు వస్తారు తాంబూలం ఇవ్వడానికి, ఎవరికి ఇవ్వాలి అలాగని ఎవరినైనా పిల్లలకి. ఇక్కడ అలాగే ఇక్కడ అందరికీ మనల్ని పిలుస్తున్నారు వాళ్ళు. నేను కూడా వాళ్ళందరికీ పిలిచాను. వీడియో అయితే తీయడానికి కుదరలేదు, ఎందుకంటే కెమెరామెన్ ఎవరు లేరు కాబట్టి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి చీర కట్టేసుకున్నా. మళ్ళీ ఒకసారి దీపారాధన చేసి గుడికి అయితే వెళ్ళొచ్చదా, ఇక్కడ అమ్మవారి గుడికి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ పద్ధతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఉంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళొచ్చేద్దాం అనమాట. అది చూస్తూనే ఉండండి. అండ్ పొద్దున్న పూజ చేశాను కదా, ఇది ఇప్పుడే కట్టేసుకోవాలి తాడికి. అండ్ నేను ఇప్పుడు మెల్లో తాడికి కట్టేసుకుంటాను. ఇది అంటే చూస్తూనే ఉండేది. ఇంక ఇంట్లో దీపారాధన అయితే చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలా సాయంత్రం అయ్యేసరికి కొండెక్కిపోతే యథావిధిగా పొద్దున్నండి పొద్దుకల్లా ఎలగాలని నేనైతే ఇప్పుడు అలా ఉంచను. మార్నింగ్ కొండెక్కిపోతే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేస్తాను అనమాట. ఇంకా సాయంత్రం మళ్ళీ పూజ చేసేసి అమ్మవారికి పెరుగన్నం పెట్టేస్తాను, ఎందుకంటే శాంతపరచాలని. పెట్టేసిన తర్వాత ఇంకా కలశాన్ని అయితే కదిపేస్తాం అనమాట. కదిపేసి నేను మరుసటి రోజు సాటర్డే అన్నీ క్లీన్ చేసుకుంటాను. సాటర్డే వచ్చేసి అక్కడ కలశానికి పెడతాం కదా, కలశం దగ్గర అమ్మ బ్లౌజు జాకెట్ పీస్ అది ఆ జాకెట్ పీస్లో ఆ కొబ్బరికాయ పెట్టేసి నేను అయితే ఇంటికి కట్టేస్తాను దిష్టి పోవాలని చెప్పి. ప్రతి ఇయర్ అదే ఆనవాయితీగా నేను అదే చేస్తున్నాను. కానీ ఇక్కడ అందరూ దాంతో ఏమైనా స్వీట్ చేసుకొని తింటే మంచిదని చెప్పి స్వీట్ చేసుకుంటున్నారు అనమాట. ఎవరిష్టం. మన ఇంటి పక్కన ఉన్న దుర్గా అమ్మవారి గుడి ఇదేనమాట. ఎంత బాగా అలంకరిస్తారంటే నాకు చాలా నచ్చుద్ది. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అక్కడ నుండి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వచ్చేసాం. ఇది మన వీడియో అయితే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.